మేడం ఏం పేరు మేడం మీ పేరు? నా పేరు నందిని. ఏంటి అసలు లీకేజ్ విషయంలో మీరంతా కూడా మహిళలంతా కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తల్లిదండ్రులు ఎంతో పిల్లల మీద ఆశలు పెట్టుకుని వాళ్ళని ప్రిపేర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి నెలల తరబడి కూర్చోబెట్టి చదివించారు. ఈరోజు తక్కువ ఒక లీకేజ్ తోటి భవిష్యత్తు మొత్తం అంధకారంలో పోతుంది. ఏ విధంగా చూడుతుంది? కాదండి, ఇప్పుడు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యారు. ఒక 2-3 years నుంచి వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళు ప్రిపేర్ అయిన వెంటనే ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసింటారు. ఆ పేపర్లో వాళ్ళు మంచిగా స్కోర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలా లీకేజ్ అయిన వెంటనే వాళ్ళు డిప్రెషన్లో కానీ అలా తర్వాత వాళ్ళకి ఈజీనే పేపర్ రీకండక్ట్ చేయడం ఇలాంటివన్నీ వాళ్ళకి ఈజీనే. ఎందుకంటే గవర్నమెంట్ నేనేమంటున్నా అంటే నా సైడ్ నుంచి వన్స్ లీకేజ్ అయిన వెంటనే గవర్నమెంట్ మోడీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా అయింది మా సైడ్ నుంచి సారీ అని వెంటనే ఎవరైతే లీకేజ్ చేస్తారో వాళ్ళ మీద ఏమంటారు ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకొని వాళ్ళు మేము ఇలా చేస్తే మా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలాసార్లు లీకేజ్ చేశారు. మోడీ ఎప్పటి నుంచి వచ్చాయి చాలాసార్లు లీకేజెస్ కూడా అయినాయి. వాళ్ళు వెంటనే ఏం చేసి ఉండాలంటే ఇలా లీకేజ్ అయిన వెంటనే మా స్టూడెంట్స్కి ఒక హోప్ ఇచ్చి ఉండాలి. అంటే ఇలా అయిన వెంటనే తను ఒక ఏమైనా పెట్టి ప్రెస్ మీట్ కానీ ఇలా ఏమైనా పెట్టి ఇలా మేము ఇంకా నుంచి ఇలాంటి తప్పులు ఏం చెయ్యము, ఇది మా సైడ్ ఎవరైతే అలా దానికైతే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడము, తర్వాత వెంటనే ఏదైనా తీసుకొని గవర్నమెంట్ సెట్ మాకు కొద్దిగా హోప్ అయినా ఉండేది. ఓకే ఇలా అయిన వెంటనే గవర్నమెంట్ ఇలా నిలబడుతుంది మా కోసం అని. ఇప్పుడు వాళ్ళకి రీకండక్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఎంత అమౌంట్ వేస్ట్ అండి. ఇప్పుడు రీకండక్ట్ చేయడానికి ఎన్ని కోట్లు వేస్ట్, ఎన్ని క్వశ్చన్ పేపర్లు వాళ్ళు ఎలా ప్రింట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్ పేపర్స్, ఎంత మంది టైం వేస్ట్. బెంగళూరు ట్రాఫిక్ వల్ల లేట్ అంటే ఒక అమ్మాయి కూర్చొని అలా ఏడుస్తుంది. ఆ అమ్మాయికి ఆ టైం మళ్ళీ వస్తుందా? వాళ్ళ పేరెంట్స్ ఎంతో మంది పేద పిల్లలు ఉంటారు, డాక్టర్ అవ్వాలని ఎంతో మంది కష్టపడి చేస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ అవన్నీ చూడదు. జస్ట్ వాళ్ళు ఏమంటారు నెక్స్ట్ ఎలా రావాలి, ఎలా పెట్టాలి, ఎలా పెరగాలి, వాళ్ళ సైడ్ నుంచి మా బీజే అంటే ఏమంటున్నారు మా గవర్నమెంట్ ఎలా ఎదగాలి ఇదే చూస్తారు తప్ప వచ్చి మాకు ముందరికి వచ్చి మోడీ కానీ ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది వీళ్ళు రావాలి అని, ఇలా వీళ్ళని తొక్కితే వాళ్ళు వస్తారు అని, ఏదైనా నెగిటివ్స్ చూపిస్తే హైలైట్ అవుతే అవ్వాలి అని. మేమైతే ఎవరిని ఏమి అంటే ఏ గవర్నమెంట్ని ద్వేషించడం, బట్ మా హక్కులు మాకు కావాలి. ఎలా అంటే నా ఒక్క పాయింట్ ఏంటంటే అయిన వెంటనే మాకు ఒక హోప్ ఇచ్చి అప్పుడే ఒక ఏమైనా చేంజెస్ చేసింటే ఒక హోప్ కానీ ఇచ్చింటే మేము ఇందులో ఇలా వచ్చేవాళ్ళం కాదు. ఇంతవరకు క్లారిటీ లేదు, మీకు ఒక భరోసా అయితే ప్రభుత్వం అయితే కల్పించింది. ఏమి ఇచ్చిందండి? ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. ఎంత అమౌంట్ వేస్ట్, లాక్స్ ఆఫ్ అమౌంట్ వేస్ట్. ఎంతమంది దీనివల్ల చనిపోయారు, ప్లస్ వాళ్ళకి ఆ పేపర్ ఈజీ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ టఫ్ అయి ఉంటుంది. ఎంతమంది జీవితం సఫర్ కదా తెలిసిన 25 lakhs మెంబర్స్ కి పేపర్ లీకేజ్ అయితే ఎంత సఫర్ అయ్యారు. మళ్ళీ నెలల తర్వాత దాన్ని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ లీకేజ్ల పర్వం కొనసాగుతుంది. సో ఇలా ప్రతిసారి లీకేజ్ అనే ఇప్పుడు మంచిగా చేయొచ్చు కదా, చేంజెస్ చేయొచ్చు కదా పేపర్ దాంట్లో. ఒక బయోమెట్రిక్ ఎక్కడ లోపాలు అనుకుంటున్నారు? నార్మల్గా అయితే వాళ్ళు పేపర్ని తయారు చేసి ఎగ్జామ్ సెంటర్స్ తెచ్చే లోపల ఇక్కడే కదా మధ్యలోనే కదా లీకేజ్, ఇవన్నీ లేదు. సో ఇక్కడ మనం చాలా స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు యూపీఎస్సీ ఎన్నిసార్లు రాశారు దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేదు. ఇలా యూపీఎస్సీ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ కమిషన్ వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళు కూడా సర్టెన్ చేంజెస్ చేయాలి. మోదీ ఏదైనా వెంటనే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతే మంచిగా ఉంటుంది, మా జీవితాలు బాగుంటాయి. సో ఇప్పుడు మరి నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్లో జరిగినటువంటి అంశాన్ని ఒక విద్యార్థి సంఘాలు, ఒక విద్యార్థులు కానీ ఒక నిరుద్యోగులు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే అక్కడ జరిగింది ఏదైతే ఒక ప్రొటెస్ట్, ఒక శాంతియుతంగా జరగాల్సినటువంటి ప్రొటెస్ట్, కేవలం నీట్ లీకేజ్ ఎవరి పాప అనే దాని మీద మనం చేయాల్సిన ప్రొటెస్ట్ ని ఒక రణరంగం చేసేసారు. చూడండి అన్ని పార్టీస్ వచ్చాయి, ఇలా వచ్చాయి, అలా వచ్చాయి, కానీ కేవలం రాజకీయంగా అందరి పార్టీలు ఉపయోగించుకున్నట్టే కదా. ఈ పాయింట్ తీసుకొని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు కానీ కాంగ్రెస్ దీన్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేసిందనుకో అందరూ మన కాంగ్రెస్ వైపు తిరుగుతాము అని. సో ఎవరిది వాళ్ళు హైలైట్ అవుతున్నారు తప్ప మొత్తానికైతే మా స్టూడెంట్స్కి ఏం జరగదండి. ఎప్పటికీ మేమే లాస్, ప్రజలు ఎప్పుడు లాస్ అవుతారు తప్ప వాళ్ళు మాత్రం ఇలా ఎదగాలనే పోతారు. ఒక ప్రాబ్లమ్ తీసుకోరు. ఒక పేదవాడికి ఇప్పుడు ఏమైంది, ఏమైనా కోర్టులో ఏమైనా కేసు ఏమైనా వచ్చి వేశారు మా సైడ్ నుంచి, ఏమైనా గవర్నమెంట్ నాయకుడు ఏమైనా వచ్చి వేస్తాడు? ఎవరు ఏం వేయలేదు కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి పాయింట్ దొరికింది, దాన్ని హైలైట్ చేస్తారు. ఇంకా ఏం జరుగుతుంది మొత్తానికి ఏం జరగదు. ఒక ఎన్నో సారీలు చెప్తారు. ఒక అమ్మాయి చనిపోయింది, డాక్టర్ కూడా అన్ని అలా పోతూనే ఉంటాయి. సో అసలు ఇండియాలో ఏమైనా న్యాయం జరగాలంటే చాలా కష్టం అవుతుంది. ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం. సో నిజంగా మహిళలకైతే మరీ దారుణం. ఎన్ని అఘాయిత్యాలు జరిగినా వాళ్ళ మీద కూడా అసలు ఏం జరగదండి. ఏం చేంజెస్ అసలు అయిన వెంటనే ఏదైనా మాకు చేంజ్ చేసింటే కదా, చాలా ఫాస్ట్గా ఏదైనా చేంజ్ చేసింటే కదా, తను వచ్చి తన సైడ్ నుంచి సారీ చెప్పి ఏదైనా మేము చేంజ్ చేస్తాము, ఆ మినిస్టర్లు ఏమైనా చేంజ్ చేయొచ్చు కదా. ఏం చేయరు. వాళ్ళది ఇప్పుడు తప్పు బయట వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మేము ఎలా సేవ్ అవ్వాలి అదే చూస్తారు. ఫైనల్ డిమాండ్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే ఏమంటారు చేసినప్పటి నుంచి తెచ్చేంత వరకు మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్లస్
ఏమైనా చేంజెస్ చేయాలండి. చేంజెస్ అయితే పక్కా చేయాలి. ఆ చేంజెస్ చేసి మాకు ఒక హోప్ ఇవ్వాలి. చాలా వేశారు కానీ ఈసారి ఒక మంచి మేము చాలా స్ట్రాంగ్ హోప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. సో మరి ప్రొటెస్ట్ పేరుతోటి చాలా విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టారు, ప్రభుత్వాన్ని ఆస్తులన్నింటిలో ధ్వంసం చేశారు. సో పోలీసుల మీద దాడి చేశారు, పోలీసులు కూడా అదే విధంగా దాడి చేశారు. కానీ అందులో కొన్ని ఘోరంగా వాళ్ళు కొంతమంది అంటే ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి కొంత అల్లరిమొగులు కూడా ఎంటర్ అయ్యి మొత్తం దాన్ని అంతా రసాబసా చేశారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? అలాంటి వాళ్ళు హైలైట్ అవ్వాలి అంతే. వాళ్ళకి ఎలా ఏమంటారు, ఎంత వేస్ట్ అవుతుంది, మన డబ్బులు ఎంత వేస్ట్ అవుతుంది, ఇలా ఖర్చు ఏమంటారు, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అవి ఏం థింకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు ఫస్ట్ హైలైట్ అవ్వాలి. వాళ్ళ గవర్నమెంట్ ఎవరైతే హైలైట్ అయితే వాళ్ళకి మంచి పేరు తీసుకొని రావాలి. ఇలా వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ అని ఎందుకు వచ్చింది ముందరికి ఉండింది కదా, అప్పుడు ఇంతకుముందు అయినప్పుడు కూడా ఉండింది కదా. ఏ గవర్నమెంట్ అయినా వచ్చి మా సైడ్ నుంచి ఎప్పుడైనా నిలబడతారా? ఒక వాళ్ళకి ఇది ఒక ఇప్పుడు మంచి ఇది దొరికింది. సో ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కూడా ఇదే ఇంటర్ పరీక్షలు వాళ్ళ గవర్నమెంట్ లో అండి. ఆయన వెంటనే వచ్చాడా ఏమన్నా ఇలా పెట్టింటే నిరసన? ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇలా ఢిల్లీలో అన్ని జరుగుతున్నాయి కాబట్టి అలా చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక హ్యాండ్ వేస్తే మంచి జరుగుతుంది. అదేదో నువ్వు ముందే తీసుకొని ఈ యాక్షన్ నువ్వు ముందే తీసుకొని మోడీ ఏమంటారు ఆపోజిషన్ వాళ్ళతో మాట్లాడి అసలు తప్పండి వాళ్ళది. అయిన వెంటనే ఒక 1 వీక్ లో 10 వీక్ లో కానీ రెస్పాండ్ అయ్యి ఏమన్నా చేసి మాకు ఇలా ఇంకా నుంచి అవ్వదు, ఏదైనా మంచి మేము మినిస్ట్రీ చేంజ్ చేస్తాం, పక్క కమిషన్స్తో ఉంటే డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్ బోర్డ్స్, వాళ్ళతో మాట్లాడి అందరూ ఒక కమిటీ వేసి మా మీడియా ముందు లైవ్ లో అందరూ పెట్టి మేము ఇలా చెయ్యము, ఎవరైతే బాధితులు ఉన్నారో. కానీ మోడీ గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా వీడియో ఎందుకు రిలీజ్ చేస్తారు? బయటకు వస్తే ఏమంటారు, అందరూ అడుగుతారు కదా క్వశ్చన్స్, అవన్నీ అడుగుతారు కదా. మీకు ఈజీనే, మీ పిల్లలు లేరు, ఎవరు లేరు. అదే ఒక యాజ్ ఎ పేరెంట్ గా నువ్వు ఆలోచించి చూడండి ఎంత కష్టం ఉంటది. కొంతమంది ఆస్తులు అమ్ముకొని దానికోసం చేస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. ఈసారి వస్తుందని అటెంప్ట్ తో రాసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి రాయలేక కూడా పోతూ ఉంటారు. సో ఇంకా ఎవరికైనా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నీట్ అంటే నా సేమ్ పుట్టలేక వేస్తున్నారు. ఇంకా మేము ఏం డాక్టర్స్ అవుతాం, ఏమవుతాం, ఇలా ప్రతిసారి లీకేజ్ అంటున్నాయి. డబ్బున్న వాళ్ళు అన్ని తన్నుకొని పోతే పేదవాళ్ళు ఎలా పైకి వస్తారండి? ప్రతిసారి క్వశ్చన్ లీక్, తర్వాత డబ్బులు ఇచ్చి కరెక్షన్స్ ఇచ్చి పోస్టులని దబ్బేస్తారు. పేదవాళ్ళు ఇంకా చదివి ఏం లాభం, చదవకపోతే ఏం లాభం? ఇన్ కేసు ఇలాంటివన్నీ చాలా జరుగుతాయండి. సో మంచిగా ఏమన్నా ట్రాన్స్పరెన్సీ పెట్టి ఇంకా మంచి యూపీఎస్సీ ఇవన్నీ మంచి కమిషన్స్ ఉన్నాయి కదా, వాటితో వాళ్ళు కలిసి పేపర్ని ఇంకా నుంచి లీకేజ్ కాకుండా చూసుకోవాలి. మేడం